కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆపేక్షణ చేయను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆపేక్షణ చేయను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఎడారైన పుష్పిస్తుంది నీ చల్లని చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆసైనా శ్వాసైనా నీవే యేసయ్యా, నీవు సైనా ధ్యాసైనా నీ మీదేనయ్యా. ఆసైనా శ్వాసైనా నీవే యేసయ్యా, నీవు సైనా ధ్యాసైనా నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి
నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదనలు వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికిన నాలయ్యా. వేదనలు వెలుగుగా మలచిన యేసయ్యా, నీ వేలని నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి.
నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా కష్టములో నష్టములో నాకు తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నాకు చెంత ఉన్నావు కష్టములో నష్టములో నాకు తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నాకు చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికినవాడు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికినవాడు తట్టిన వారికి తలుపులు చేర్చిన దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచిన దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గము అన్న దేవా నేనే సత్యము అన్న దేవా నేనే మార్గము అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నాతో ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆపత్కాలమందు
యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. దేవుని సంగమం మనమందరం కూడా నిలుబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ సకల ఆశీర్వాదములను కలుగజేస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్ములను నీ సజీవమైన రెక్కల చాటును దాచి ఈ పరిశుద్ధ దినములో నీ నామములో మేముండి మిమ్మల్ని ఆరాధించుట ద్వారా మీ నామ ఘనతను చాటడానికి మీరు మాకు ఇచ్చినటువంటి విలువైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన శమకాల ధ్యాన కూటాలలో మొదటి ఆదివారముగా మేము దీన్ని ఆచరిస్తున్నప్పుడు ఈ దినమున తండ్రి మీ ఆత్మను మా మధ్యలో ఉంచుతారని, మీ ఆత్మ ద్వారానే ఈ ఆరాధన క్రమం జరిగిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. నాయన ఆదిగా చేరి వచ్చిన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావాల్సినదో వారు కూడా సకాలంలోనే సిద్ధపాటు కలిగి నీ మందిరపు ఆవరణకు రావడం కృప చూపించండి. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని. అట్టి ధన్యత, యోగ్యత, అర్హత ప్రతి వారికి దయచేసినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయన నీ పాద సమునకు తరలి రావడానికి మార్గము సరళము చేయండి నాయన. అది ఆరాధన క్రమములు ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలోకి వెళ్తూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. వాక్య పఠనంలో, విజ్ఞాపనంలో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యాలలో నా తండ్రి వాక్య సందేశములో సమస్తమును మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి చేరవచ్చిన సంఘమంతటి మీ చేతికి అప్పగిస్తూ ఘనత మహిమ మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య రీతి నిల్చోండి. 38వ సంకీర్తన 11వ చరణము నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుదాం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడినైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురు గాక. నేను పాడబోనట్లన్నాను. నా మనోదుఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను.
నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు. నిర్హేతముగా నన్ను ద్వేషించు వారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడి చేయుచున్నారు. విమర్శించినందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. శిక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడు తన పరిశుద్ధ మాటలు లేఖన భాగము మన కొరకు దీవించునుగాక. ప్రియులరా, మనం అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 198వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 198వ పాట. పల్లవి గమనించాలి. పల్లవి మొదటి చరణం, మూడవ చరణం, చివరి చరణం. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో 11వ పేజీ ఉంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మీ దగ్గర ఉంటే 198వ పాట చూడండి. శమకాల ధ్యాన కోటాల పాటల షీట్ ఉంటే 11వ పేజీలో మాట. సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువను తరచితి విలువ కందక రాణి నీ కృప, సిలువను తరచితి విలువ కందక రాణి నీ కృప, కలుషమెల్లను పాపగ జాలుడు రాణి, సిలువే నాశరా నాయనోరా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితిరా, నీ సిలువే నాశరా నాయనోరా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 3వ మాసంలో 2వ పరిశుద్ధ దినమందు రీతిగా ఆయన పాద సముఖములో ఉండడానికి కృపనిచ్చినటువంటి దేవుడు. అందుని బట్టి ఆయన గణనామానికే సమస్త మహిమ కలుగునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యాన నిమిత్తమై
అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వచనాల భాగాన్ని చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వచనాల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియా తల్లి గారు లలిత కుమారి బెహరా గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. గలతీ 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటది ఏమీ లేదు, పొందకపోవటంది లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ కృప కనికరము జాలి వలన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఈ ఉదయ కాలంలో నీ పరిశుద్ధ దినాన్ని, నీ పునరుద్ధరణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఎంతో ప్రేమతో నిన్ను ప్రేమించి ప్రభువా నిన్ను స్తుతించాలని వచ్చి ఉంటుండగా వారందరిపై నీ దృష్టి ఉంచి వారిని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నిన్నటి దినంలో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు కార్యక్రమం సక్రమంగా నీ నామ మహిమార్థము జరగడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో ప్రభువా నీ సేవకుడు మాకు చెప్పనైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీవు ఏం మాట్లాడుతున్నావో మేము జాగ్రత్తగా విని మీరు మాతోనే మాట్లాడుతున్నారని మేము గ్రహించి దాన్ని విని శ్రద్ధగా మా హృదయంలో దాచుకొని ప్రభువా వాటిని నెమరు వేసుకుంటూ నేను ధ్యానించే భాగ్యము అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, వచ్చే దాన్ని బట్టి వందనాలు. ఇక రానయ్యున్న వరకు త్వరలో నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే భాగ్యము అనుగ్రహించమని, ఈ దినదేవులు మాతో మమ్మల్ని కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. వాక్య సందేశం వెళ్లే ముందు హృదయపూర్వకంగా తలలో ఉంచి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి శక్తి కొలది చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతి చేద్దాం. ఈ సమయంలో మరి సహోదరి నిర్మలా రాబిన్సన్ వారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనము ఏకీభవించి ప్రభువుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం
నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మహోన్నతుడా మహోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధుడా 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 జీవాధిపతి అయిన దేవ సర్వాధికారి అయిన దేవ సర్వాంతర్యామి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీవే దేవుడవు నీవే యోగ్యుడవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభువా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యము నీ నామమును గణపరిచే భాగ్యము అన్ని నామములకైనా పైనామము పొందిన అయినటువంటి నామములో ప్రభువా ఆకాశమందును భూమి మీదను అయా పాతాళ లోకమందును అన్ని అయా ప్రభ ప్రాంతములలోను అన్ని ప్రభువ యేసయ్య తండ్రి స్థలములలోను స్తుతింపబడిన ఏకైక నామమును బట్టి ప్రభ నీ నామమునకే స్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. యోగ్యుడవు అర్హుడవు పూజ్యుడవు నీకు వందనాలు తండ్రి. శ్రీమంతుడవు నీకు స్తోత్రములు. అక్షయుడా నీకు స్తోత్రములు. అద్వితీయ సత్యవంతుడా నీకు స్తోత్రములు. రానున్న దేవా నీకు స్తోత్రములు. అయ్యా 7 ముద్రలు విప్పుటకు జయము పొందినవాడ నీకు స్తోత్రములు. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల నీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. అయ్యా మా కొద్ది స్తుతులను అంగీకరించుము, మా జీవ ఫలమును అంగీకరించుము తండ్రి. మా స్తుతులమైన మీరు ఆశీనులు కమ్మని ప్రార్థించుచున్నాను తండ్రి. అయ్యా ప్రభువా పరలోకమందును భూమి మీదను సమస్తమును ప్రభా నీకే స్తుతి 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 అని నిన్ను కొనియాడుచుంటుండగా ప్రభువా సజీవులుగా ఉంచిన మేము ప్రభువా గోతి చూడకుండా ప్రభా అయ్యా మమ్మల్ని సజీవముగా నిలిపిన ప్రభు దానిని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. మా శత్రువులు బలవంతులు ప్రభువా చురుకైన వారు తండ్రి. అయ్యా ప్రభువా మేము ఎప్పుడు పడిపోతామో అని చూచినప్పుడు తండ్రి మా చెయ్యి పట్టి నువ్వు లేవనెత్తి ఉన్నావు తండ్రి. అయ్యా జుగటగల దొంగ ఊపిలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఉన్నావు తండ్రి. ఆశ్చర్యకరమైనటువంటి ప్రభా నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. కారు చీకటిని నాకు వెలుగుగా మార్చున్న దేవా నీకు స్తోత్రములు యేసయ్యా. మా అందరి జీవితాలలో ప్రభువా అయ్యా అయ్యా తని నేను లెక్కలేనన్ని మేలులు చేసి ప్రభువా అయ్యా తని నీవు సజీవుడవై ఉన్నావని మేము బ్రతుకుటకు కారణము నీవే అని అయ్యా మేము సమస్తమును కలిగి ఉన్నామంటే అందుకు కారణము ప్రభా నీవే అని అవి నీ దానమే అని ప్రభా నిన్ను ప్రభా మా చేతులెత్తి స్తుతించుచున్నాము తండ్రి. మా కొద్ది స్తుతి ఆరాధనను అంగీకరించమని ప్రభువా అయ్యా మేము చేసిన ప్రతి స్తుతిని ప్రభు నువ్వు స్వీకరించమని తండ్రి. యథార్థమైన హృదయముతో ప్రభు నేను స్తుతించే భాగ్యము ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యమును ప్రభువా మాకు పరిపూర్ణముగా దయచేయమని ప్రభా నీ సన్నిధిలో వేడుకొనుచు అయ్యా ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా నీ యొక్క పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా 3వ మాసంలో 2వ పరిశుద్ధ దినం ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికే మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ అనగా సంఘ నాయకులైన వారికి విశ్వాసులకు మరి చాలా దినాల తర్వాత పరిశుద్ధ ఆదివారంలో మనతో కలిసి ఉన్నటువంటి రాబిన్ నిర్మల వారి కుటుంబానికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను.
నేరుగా దేవుని వాక్యంకి వెళ్దాం. చదవనటువంటి వాక్య భాగం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు గల భాగము చదవబడింది. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే దయచేసి బైబిల్ తెరచి చూడండి. నూతన నిబంధన గ్రంథములో 172వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి. బైబిల్ ఎక్కడ తిరగేయద్దు, చాలా సమయము తక్కువ ఉంది కనుక త్వరగా మనము వాక్య ధ్యానాన్ని ముందుకు కొనసాగిద్దాం. చదవనటువంటి వాక్య భాగంలో పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఆ 14వ వచనంలో ఒక చక్కటి మాటను ఉపయోగించాడు. ఆయన ఏ మాట అంటానంటే, యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవునుగా. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో పలకవలసినటువంటి మాట. వ్యక్తిగతంగా లేక లోక సాంప్రదాయ ప్రకారంగా ఎహలోకానుసారంగా కొన్నిసార్లు మనము అతిశయిస్తూ ఉంటాం. ఆ అతిశయ కారణము ఏంటో తెలియదు, కానీ ఎక్కువగా మనము దానివైపు మన యొక్క పాదములు కదుపుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అతిశయం అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఉత్సాహంగా అనేటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. ఈ అతిశయం అంటే ఏమండి, ఇంకా మన తెలుగులో చెప్పాలంటే గర్వం. అతిశయం అంటే గర్వం. ఈ అతిశయము అనేది దేవునిలో ఒక పవిత్రమైన ఆనందం లాంటిది. అంటే ఎప్పుడైతే మనం పౌలులాగా దేవుని యందు అతిశయపడతామో, ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి, లేక క్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన బలియాగాన్ని బట్టి ఆయన యందు నేను ఆయన ద్వారా రక్షించబడ్డానటువంటి అతిశయం ఎప్పుడైతే మనలో కలుగుతుందో అది ఆనందాన్ని కలుగజేస్తుంది. చూడండి, పాపులైన వారికి, అవిశ్వాసుల మనుషులకు డంబాలు కొట్టుకుంటే అలవాటు ఉంటుంది, డాంబికంగా ఉండే అలవాటు ఉంటుంది. ఇది అలాంటి అతిశయము కాదు. ఎందుకంటే వారేమో తమ బలము గురించి, తెలివితేటల గురించి, వారికి ఉన్న సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ప్రారంభంలో చెప్పిన మాట అదే. మనము లోకానుసారంగా చెప్పుకునే గొప్పలు ఏమండి. ఇక్కడ పౌలైతే దేవునిని గూర్చి, దేవుడు తనతో చేసిన దానిని, చేయబోతున్న దాని గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు. ఏంటంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప ఇక దేని యందు కూడా నాకు గర్వము లేదు అంటున్నాడు. ఇంకా తెలుగులో చెప్పాలంటే, నేను ఇక ఏ విషయంలో అతిశయపడను. ఎందుకంటే అక్కడ అన్నాడు కదా, నాకు దూరమవును గాక. ఒకనొక సందర్భంలో పేతురు భక్తుడు క్రీస్తు ప్రభువా అని అంటాడు. ప్రభువా ఏమంటాడు చెప్పండి? ప్రభువా ఏమంటాడు పేతురు? చెప్పాలి. మర్చిపోయారా? సరే, నేనేం చెప్పేస్తాను. పేతురు భక్తుడు ప్రభువు అని ఒక మాట అంటాడు ఒక సందర్భంలో. ఇదే మాట పౌలేమన్నాడు, యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేని అతిశయించడం నాకు దూరం అవును గాక అన్నాడు. పేతురు భక్తుడు ప్రభువు అని ఒక సందర్భంలో మాట అంటాడు. పేతురు కూడా ఇదే మాట అంటాడు, ప్రభువా నీకు సిలువ దూరం అవును గాక. పేతురు అంటాడు, సిలువ నీకు దూరం అవునుగా, ఇది నీకు చెగదు, ఇది నీకు తగదన్నప్పుడు ప్రభు పేతురు అంటాడు, సాతానా నా వెనకకు పోమని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలరు హల్లెలూయా. గమనించాలి. అంటే దేవుడు పౌలు జీవితంలో చేసిన దానిని బట్టి, చేయబోతున్న దానిని బట్టి గొప్ప చెప్పుకుంటున్నాడు. తనలో ఏది ఉన్నా అది దేవుని నుంచే, దేవుని కృప వల్ల వచ్చిందని తెలుసుకున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాస నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని యొక్క కృపే. ఏది ఉన్నా, ఏది వచ్చినా అది దేవుని వల్ల వచ్చిన సత్యాన్ని గమనించాలి. విశ్వాసి ప్రవేశించిన మహిమకు, అతిశయానికి నిజమైన ఆధారం ఏదైనా ఉందనంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనలో కానీ, మనము చేసిన లేక చేస్తున్న వానిలో కానీ దేనిలో కూడా మనం అతిశయము చూపించుకోవడం. ఎందుకంటే పౌలు అంటాడు,
కొన్ని సందర్భాల్లో నేను దేవునికి పూర్తిగా అప్పగించుకున్నాను. మరి ఇంకా నాకంటూ ఏమీ లేదు, ఈ లోకంలో నాకంటూ ఏమీ లేదు. నేనున్నానంటే అది కేవలము దేవుని కొరకే. నేనేమంటానంటే ఈరోజు ఇప్పుడు గమనించాలి, మనందరి కొరకు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగము, ఆయన మరణించిన విధానములో మనం అతిశయించాలి. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగ ఫలితాన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ మనం ఏదో రక్షణ పొందుకున్నాము, నేను విశ్వాసం కొనసాగుతున్నాను, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు అనేటువంటి విషయాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా అతిశయించకూడదు. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒక చక్కటి మాట అంటే చూడండి. ఏ మనిషి దేవుని యందు అతిశయించకుండా మాట ఉపయోగించాడు. ఏమయ్యను ఈ లోక జ్ఞానమును 27:1-27 జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అంటున్నా చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ శరీరియు కూడా ఏం చేయాలంట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? అందరిని ఏర్పాటు చేసుకుంటే అందరూ కూడా ఆయన పనికిరారు. కొంతమందిని ఏర్పాటు, అందుకని చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులకు బదులుగా వెర్రివారిని, బలవంతులకు బదులుగా బలహీనులను, ఎన్నిక లేని వారికి బదులుగా నీచులను, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు. ఎందుకంటే ఈ జ్ఞానము కలిగిన వారు ఏమండి గమనించాలి, జ్ఞానము కలిగిన వారు, బలవంతులు, ఎన్నికైన వారు ఏమండి, వీళ్ళందరూ ఏం చేస్తారంట, అతిశయిస్తారంట. దేవుడు మాకున్న జ్ఞానాన్ని బట్టి మమ్మల్ని ఎంచుకున్నాడు, దేవుడు మాకున్నటువంటి బలమును బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నాకున్నటువంటి శక్తిని బట్టి నన్ను నియమించుకున్నాడు. ఇలాంటి అతిశయము మనిషి చూపించకూడదని చెప్పి వారికి బదులుగా దేవుడు మరొక ఆ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రత్యామ్నాయంలో పౌలు భక్తుడు ఒకడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, ఆ ప్రత్యామ్నాయంలో మనము కూడా ఉండాలి. అంటే నేనేమంటానంటే, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి కూడా జ్ఞానము లేదని కానీ, బలము లేదని కానీ, తెలివి లేదని కానీ, శక్తి సామర్థ్యం లేవని నేను అనను. కానీ ఉన్న అవన్నీ కూడా దేవుని యందు అతిశయించడానికి ఉపయోగించాలి, కానీ దేవునిని మించి అతిశయించడానికి అవి మనకు ఉపయోగపడకూడదు. కారణం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా మనం అతిశయిస్తే కనుక ఏమండి, దానికంటూ ఒక పనిష్మెంట్, ఒక శిక్ష అనేది తప్పనిసరిగా అది బైబిల్లో ఉంది. నేను తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి గర్వం అంటే దేవునికి అసహ్యం అంట. మనిషికి ఉన్నటువంటి డాంబికత్వం, అది కీర్తన అంటే డాంబికులతో నీకు ఏం పని అంటాడు. మనిషి గర్వం అంటే దేవునికి అసహ్యం. తమ బల ప్రభావాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకునే వారిని ఆయన సహించడట. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి బల ప్రభావాలు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మనము సంపాదించుకుంటే వచ్చినవి కాదు. నేనది చెప్తాను ధైర్యంగా, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇవి మనము సంపాదించుకునేవి కాదు, కేవలము దేవుని. అందుకే అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదు. మనకు అన్నీ ఉన్నాయి కాదని అన్నట్లే, కానీ దేవుడు అవి ఇచ్చినప్పుడు దేవుని మరచిపోయి అతిశయిస్తాడంట మనిషి. అందుకే మాట, ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయించకూడదు. నేను భూమి మీద ఉన్నాను, ఆయన ఆకాశం అందున్నాడు, నేను ఆయన చేతి పని అయి ఉన్నాను, ఆయన చేతి పనిని కనుక ఆయనకు లోబడి జీవించాలి అనే ఆలోచన ఉండాలి. కనుక ఆయనకు సమస్తం ఇచ్చాడు కాబట్టి నేను ఏమైనా చేయగలనటువంటి అతిశయం అనేది మనలో రాకూడదు. అది దానికి ఈ మాట, ఏ శరీరం కూడా దేవుని యందు అతిశయించకూడదు. దేవుని స్తోత్రం కలుగును కాక. సాధారణంగా మనుషులు అతిశయించే దేని కొరకు అంటే మనకు తెలుసు కదా. దేని కొరకు చెప్పండి, అర్థమైందన్నమాట. సాధారణంగా మనుషులు దేని కొరకు అతిశయిస్తారు? వారికి ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, తన అందాన్ని బట్టి, కులమును బట్టి, రంగును బట్టి కదా. ఇవన్నీ కూడా ఏమండి, ఆ నైపుణ్యాన్ని బట్టి అన్నీ మాట్లాడుతుంటారు. నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నేను ఇలా ఏదైనా చేయగలను. గమనించండి, వాక్యం అంటుంది, దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేని గురించి అతిశయించాలి అని అంటే చాలా సూటిగా వాక్యం చెప్తుంది. నన్ను అనుదినము తన రెక్కల చాటున దాచి
కృప చూపిస్తున్నటువంటి దేవుని యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించ వీల్లేదు. మనకి పెద్ద కులం ఉండొచ్చు, అందరికంటే మంచి రంగు ఉండొచ్చు, మంచి నైపుణ్యం ఉండొచ్చు, ఏమంటే మంచి అందం ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ ధనం ఉండొచ్చు. పై విషయాలను దేని గురించి కానీ, తమకు సంబంధించి ఏ విషయం గురించి కానీ మనము ఎప్పుడు కూడా అతిశయించకూడదు. గమనించాలి ప్రియులారా. ఎందుకంటే కేవలము మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఎక్కువగా అతిశయించాలి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన పని కొరకు నువ్వు ఏ విధంగా వాడబడుతున్నావు, ఆయన నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా ఆయన కొరకు ఉపయోగించగలుగుతున్నటువంటి విషయం అతిశయించాలి. 34వ సంకీర్తన 2వ చరణం చదవండి ఒకసారి. 34వ సంకీర్తన 2వ చరణం చదవండి ఒకసారి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను యెహోవాను బట్టి అతిశయపడుచున్నాను, దీనులు దానిని విని సంతోషిస్తారు. దావీదు యొక్క స్థితిగతులు మనకు తెలుసు కదా. ఎక్కడుండేవాడు దావీదు? ఎక్కడో దూరాన అరణ్యంలో లేక పొలంలో గొర్రెలు కాచిన పరిస్థితి నుండి దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. సింహాసనం ఎక్కించినా కూడా తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి సైన్యాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ దావీదు ఎప్పుడు అతిశయించలే. తనకు ఎదురొచ్చిన రాజులందరినీ కూడా హతము చేసి అందరి మీద విజయము సాధించిన స్థితిలో ఉన్నా కూడా దావీదు కూడా ఎప్పుడు కూడా తన సొంత బలమును బట్టి కానీ, తన శక్తి సామర్థ్యాలను బట్టి ఎప్పుడు కూడా ఆయన అతిశయం ఏమన్నాడు? నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మాట చూడండి, దీనులు దానిని విని. మరి రోజు మనల్ని బట్టి, మన భక్తిని బట్టి, లేక మనము అతిశయపడే విషయాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు వచ్చిన మనం ఆలోచన చేయాలి. దావీదు సింహాసనం అందుండి కూడా నేను ఇశ్రాయేలు సైన్యం అంతటికి ఏర్పాటు చేసుకున్న రాజున్న దేవుని చేత ఎన్నికలను నన్ను గొప్పగా చేశాడు కాబట్టి నాకంటే గొప్పవారు ఉన్నారు, అయినా నన్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఎప్పుడు కూడా అతిశయపడలే. అంటాడు నేను ఎన్నిక లేని వాడను, అయినా నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు గమనించాలి పిల్లరా, అలాంటి స్థితులు అంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా దావీదు వంటి అనుభవం, దేవుని బట్టి సంతోషించే అనుభవం మనకి ఎన్ని కలిగి ఉన్నా కూడా కేవలము దేవుని బట్టి మాత్రమే అతిశయించే అనుభవం ఉంటే అది విని అనేక మంది ఏం చేయాలా? సంతోషించాలి. మనం జీవిస్తున్న జీవిత విధానం, మనం నడుస్తున్న నడతను చూసి సంతోషించాలి, అందరూ గమనించాలి. అదేవిధంగా 44వ సంకీర్తన 8వ చరణంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. చాలండి. ఒక మాట ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక కీర్తనకారుడు కోరాహు కుమారులు అంటున్న మాట ఏమంటున్నారు చూడండి, మేము దినమెల్లా దేవుని యందు అతిశయపడుచున్నాము. అక్కడ దావీదు ఒక్కడే కనుక ఏమన్నాడు? యెహోవాను బట్టి నేను అన్నాడు. ఇక్కడ కోరాహు కుమారులు ఏమన్నారు? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే అదే కోరాహు కుమారులు అంటారు, ఒక మాట రాశారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, నీ మందిరములో నివసించువారు ధన్యులు అని రాశారు వాళ్ళు. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే అనుదినము మనకున్నటువంటి మన పరిస్థితులను బట్టి మనము అతిశయిస్తాం. కానీ ఈ కోరాహు కుమారుల యొక్క ఆలోచన అంటే దినమెల్లా దేవునిని బట్టి మాత్రమే వాళ్ళు అతిశయిస్తున్నారు. ఈరోజు క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీ ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? దేనిని గురించి నీ అతిశయం? ఏ విషయంలో నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు? ఏ విషయంలో నీవు అతిశయానికి గురి చేసుకుంటున్నావు? గమనించి పౌలు గమనించాలి, తన గురించి తను అతిశయించలేదు ఎప్పుడు కూడా. పౌలు తన గురించి తను ఇప్పుడు డంబాలు కొట్టుకోలేదు. అతని అతిశయం అంతా కూడా క్రీస్తులోనే. తన శక్తి సామర్థ్యాల వల్ల ఇవన్నీ కూడా అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సేవ చేయగలుగుతున్నానంటే అది నా సొంత జ్ఞానమో నా సామర్థ్యాలని ఎప్పుడు కూడా తనను బట్టి తాను ఎప్పుడు కూడా అతిశయించలే. ఇప్పుడు కొంతమంది చూడండి, దేవుడు కొంత బట్టి జ్ఞానం ఇవ్వగానే
నా ఎంత జ్ఞాని లేడు, ఏమండి నాకున్నంత ఇది ఎవరికీ లేనటువంటి ఒక విధానం వెళ్ళిపోతూ ఉంటారు. పౌలు పండితుడు, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమన్నాడు, నేను నా యందు నా విషయంలో నన్ను బట్టి నేను ఎప్పుడు కూడా అతిశయించును. ఒకవేళ నాకు అతిశయం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తుని బట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి మనలో ఎంతమందికి ఉంది ఆ నిశ్చయత? దేవుని బట్టి అతిశయించేటువంటి నిశ్చయత ఎంతమందికి ఉంది మనలో? ఏమండి, నేను సేవ చేస్తున్నానంటే అది నా జ్ఞానము, నేను ఇన్ని సంఘాలు కట్టానంటే అది నాకున్నటువంటి సామర్థ్యము, ఇన్ని సంఘాలని నడిపిస్తున్నానంటే నాకున్నటువంటి బలం అని ఎప్పుడు కూడా పౌలు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. గమనించాలి, మనుషులు వేటి విషయంలో అతిశయిస్తారో అదంతా కూడా వ్యర్థమే. గమనించాలి, మనుషులు వేటి విషయంలో అయితే అతిశయపడతారో అదంతా కూడా వ్యర్థమైపోయే విధంగా ఆయన సన్నిధిలో ఏ మనిషి గొప్పలో అతిశయించకుండా దేవుడు ఏర్పాట్లు చేశాడు. అందుకని ఒక మాట చదివే మన కొరింథీ పత్రికలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదు. అతిశయించేటువంటి ఆ యోగ్యత నేను అంటాను మనకు లేదు. మనం ఒకవేళ అతిశయపడాలి అంటే ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని బట్టి అతిశయపడాలి తప్ప, పౌలు అన్నట్లు ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆయన నామం బట్టి అతిశయపడాలి తప్ప మనలను బట్టి మనం అతిశయపడటానికి ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అందుకే మాట, దేని విషయంలో అయితే మనం అతిశయిస్తాం లోక సంబంధమైన విషయంలో అదంతా కూడా వ్యర్థమైపోయే విధంగా, ఏ మనిషి అయితే గొప్పలు చెప్పుకుంటున్నాడో, ఏ మనిషి అయితే అతిశయిస్తున్నాడో అది ఏది లేకుండా ప్రతి మనిషిని కూడా తగు విధానంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి ఒక ఆలోచన ఉంటుందట, ఏంటంటే మనిషిని మరీ హెచ్చించేసిన మాటేండో, మరీ కిందం చేసిన మాటేండంట. అర్థమైందన్నమాట. మరీ కిందకు తొక్కేసిన మాటేండో, మరీ ఎత్తుకెత్తేసిన మాటేండంట. అందుకే ఏ మనిషి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనే. అందుకే గత శుక్రవారం అంతకుముందు మనం ఒక మాట చదివాం, ఏ స్థితిలో అయితే మనం పిలబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాం కాదు. అందుకే దేవుడు మనకు ఆ స్థితిని ఇచ్చాడు, ఆ స్థితితో మనం సంతృప్తి చెందాలి. ఎందుకో తెలుసా, ఒకవేళ ఆ స్థితి నుంచి మనకు దేవుడు హెచ్చించాడు అనుకో, మనం దేవుని మాట వినం, గర్వం వచ్చేస్తుంది, అతిశయం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే ఆ తగిన ఏర్పాట్లు చేశాడు ఆయన. చూడండి, మనుషులందరూ కూడా మంచి పనులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, గొప్ప గొప్ప కార్యాలు చేయడం వల్ల రక్షణ అనేది సంపాదించుకోగలిగితే, పాపము నుండి విముక్తిని పొందగలిగితే అంటండి, పరలోకములు అంటే గొప్పలు చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందంట. అర్థమైంది నేను చెప్పిన మాట. ఈ భూమి మీద ఉన్న మనుషులు తామంతట తాము వ్యక్తిగతంగా మంచి పనులు చేసేసి పాపము నుండి విముక్తి పొంది రక్షణలోనికి వచ్చేస్తే పరలోకమంతా కూడా డాంబికలతో నిండిపోద్దట, కిటకిటలాడిపోతే, ఖాళీ ఉండదట. ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉందని అంటే, డాంబికులు అక్కడ చోటు లేదు. ఏం లేదంట, గర్విష్ఠులకు అక్కడ చోటు లేదు, తమను బట్టి తాము అతిశయపడే వారికి అక్కడ స్థలము లేదు. అందుకొరకే ప్రస్తుతం పరలోకము తగ్గు మాత్రం సంఖ్యలో ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని మనం కూడా రేపొద్దున చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తే అక్కడ చూస్తాం ఎంతమంది అతిశయిస్తున్నారు, ఎంతమంది అతిశయించేవారు లేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మనము పౌలు చెప్పుకున్నట్లుగా ఆయన యందు తప్ప మరి దేని విషయం అతిశయించకుండా కేవలము దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధి అతిశయిస్తే అక్కడ నిత్యము అతిశయమని లేకుండా ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. చూడండి, 4 చెడ్డ గతంలో కూడా నేను చెప్పాను, నేను అక్కడ కూర్చుని ఒక 4 చెడ్డ మాటలు చెప్పండి, నీ చుట్టూ 100 మంది పోగవుతారు. అవరా? ఖాళీ ఉండదు. జరగండి 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 అంటే అంతా ఆ స్థలం అంతా కూడా గుమిగూడిపోతారు. అదే ఒక 4 మంచి మాటలు చెప్పండి, ఓ అమ్మ చెప్పిందిలే అమ్మ, ఏడ్రా ఈడు చెప్తున్నాడు ఈ మాటలు కదా. మనలో కూడా ఉన్నారు అటువంటి మంది, లేరని నేను అనుకోను. మంచి మాటలకు దూరంగా ఉండి చెడు మాటలకు దగ్గర అతిశయం అంటదే. కొన్ని సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారంటే లేని దానిని ఉన్నట్లుగా గొప్ప చెప్పుకునే పరిస్థితి. అది వారి జీవితంలో ఉండదు, వారి జీవితంలో జరగదు. కానీ లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్లుగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉండడం అనేది చాలా విచారకరం.
దేవుని వాక్యాన్ని ఏమండి, దేవుని యొక్క ఆదర్శాన్ని, క్రీస్తు మార్గాన్ని అనుసరించకుండా మనము చేసిన వాటి గురించి గొప్పలు చెప్పుకునేవారు అతిశయపడే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పేటువంటి పరిస్థితి. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాను తిమోతి పత్రికలో. మనుషులు దేని వైపు తిరుగుతారంట? కల్పనా కథల కాలం వైపు చెవులు తిప్పే కాలం వస్తుంది. మంచి మాటలు వినరు, లేని దాని గురించి అతిశయపడే పరిస్థితి. అందుకే అంటున్నాను, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, క్రీస్తు యొక్క మాదిరిని, ఆయన ఆదర్శాన్ని అనుసరించకుండా మనము చేసిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటే, మనము చేసిన వాటి గురించి అతిశయపడే వారు ఎవరైనా ఉంటే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా సందర్భాలు కొంతమంది గమనిస్తూ ఉంటాను. మనం ఏదైనా చెప్పామనుకోండి, తిరిగి మరలా దాన్ని వాళ్ళు కూడా చెప్తారు. అది నాకు అస్సలు నచ్చదు. చెప్తున్నా, ఒకళ్ళు మీకు కోపం వచ్చినా కూడా. అంటే ఇప్పుడు ఒక విషయము ఎదుటికి చెప్తున్నాడు అనుకోండి, వాడు చెప్పాడు కనుక నేను చెప్పాలి అనే తలంపు రావడం అతిశయం. అది మంచిది కాదు. అది నీ జీవితంలో జరిగితే తర్వాత ఇప్పుడు చెప్పు, అది సందర్భం కాదు. నాకు కొన్నిసార్లు అది నచ్చదు. పలానాడు ఎలా చేశాడంటే నేను కూడా ఎలాగే చేసేవాడిని, పలానాడు ఎలా చేసేదంటే నేను కూడా అలాగే చేసేదాన్ని ఒకప్పుడు. అంటే నేను అంటాను, ఒక్కరితో మనము పోల్చుకొని అతిశయించేటువంటి అవసరమో లేదండి. అందుకే మాట, ఏ స్థితిలో అయితే పిలువబడ్డామో ఆ స్థితిలో మనం ఉండడం నేర్చుకోవాలి. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగిన నేర్చుకుని. ఏ విషయంలోనైనా గమనించాలి. ఎందుకంటే అలాంటి విషయం జాగ్రత్తగా ఉండేవాళ్ళు నేర్చుకోవాలి. ఒక మనిషి దేని గురించి అయితే అతిశయపడతాడనేది వారి యొక్క గుణశీలాలు తెలియజేస్తాయంట. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఒక మనిషి దేని గురించి అయితే అతిశయపడతాడో, దేని గురించి అయితే గొప్పలు చెప్తాడో, అది వారి యొక్క గుణగణాలను బట్టి, గుణశీలాలను బట్టి చక్కగా చూపిస్తుందంట. పౌలు అంటున్నాడు కదా, సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. తర్వాత మనం చదువుదాం ఒకసారి, చదవని వాక్య భాగంలో ఒకసారి వెనక్కి వెళ్దాం. అదే నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి. లోకంతో నాకు సంబంధం లేదు. ఏమన్నాడండి చెప్పాలి, లోకముతో నాకు సంబంధం లేదు. అదే గలతీ పత్రిక 2:20 ఒక మాట అంటాడు. గలతీ రాసిన 2:20 మాట చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. చాలా అండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమన్నాడు 6వ అధ్యాయంకి వచ్చేసరికి, నాకు లోకమునకు నేను సిలువ పడ్డామని చెప్తూ 2వ అధ్యాయంలో అంటున్నాడు కదా, జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు కారణం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను కాబట్టి ఆ సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. చూడండి, నేను అంటాను, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని సన్నిధి మనతో నడిపిస్తున్నప్పుడు దానిని మించినటువంటి అతిశయం అనేది మనలో వచ్చేదనంటే ఏమండి, అది అపవాది ప్రేరణ తప్ప దేవుని ప్రేరణ కాదు. అసలు మనం దేని గురించి, అసలు లోక సంబంధమైన వాటి గురించి మనం ఎందుకు అతిశయపడాలి? లోకముని గురించి, లోకమైనటువంటి విషయాల గురించి, లోక సాంప్రదాయాల గురించి మనం ఎందుకు అతిశయపడాలి? అంటే పౌలులాగా మనం లోకానికి మనం సిలువ పడలేదా? ప్రభు ఆ సిలువలో తన రక్తం కార్చి మన పాపాలన్నింటిని కూడా కడిగేయలేదా? అలాంటప్పుడు మనము లోకముతో ఉన్నటువంటి ఆ యొక్క అతిశయం, అంటే లోకం మీద ఉన్న మమకారం మనకి దేనికి? ఇక లోకానికి అంటే ఇప్పుడున్నటువంటి చెడ్డ లోకం అని అర్థం పౌలు దృష్టిలో. కారణం ఏంటంటే మనుషులు కోరే వాటన్నిటినీ, మనుషులు అతిశయించే వాటన్నిటినీ కూడా దానికి చెందిన ఏది కూడా నేను కోరను, నాకు అవసరం లేదు అంటున్నాడు పౌలు. గమనించాలి. మరి ఈరోజు అదే స్థితిలో పిలువబడ్డ మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఎందుకు లోకం బట్టి అతిశయించాలి? దేని యందు నీ అతిశయం? ఈరోజు ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఏ విషయంలో అతిశయిస్తున్నావు నీవు? పౌలు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, కేవలము నిన్ను రక్షించి అనుదినము తన రెక్కల చాటున దాచి నడిపిస్తున్న క్రీస్తు యందు తప్ప మరి దేని విషయంలో కూడా నువ్వు అతిశయించడానికి వీలు లేదు.
ఒకవేళ అతిశయిస్తున్నావు అని అంటే నువ్వు దేవునికి విరోధంగా నడుస్తున్నావు అన్నమాట. ఒకవేళ అతిశయిస్తున్నావంటే ఇంకా లోకం నేను విడిచిపెట్టలేదు అనేటువంటి అర్థం గమనించాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఎందుకంటే పౌలుకు సంబంధించిన వరకు అదంతా కూడా హీనమైందంట. అది ఒక చోట అంటాడు కదా, దేవుని కొరకు సమస్యమును నేను పెంటతో సమానం ఎంచుకుని నాకు అవసరం లేదు, ఈ లోకం నాకు ఇది అవసరం లేదు, నిజమైంది అది, లోకానికి అది సిలువ పెట్టాడు అంటున్నాడు. ఏమండి, క్రీస్తు మరణము లోకానికి అతనికి మధ్య అగాధాన్ని సృష్టించిందని పౌలు యొక్క ఉద్దేశం. ఈ లోకమైన సిలువ వేసింది కనబట్టి ఎందుకు మనం లోకం విషయం అతిశయపడాలి? ఈ లోకం ఆయనను అంగీకరించలేదు కాబట్టి మనం ఎందుకు లోకాన్ని బట్టి అతిశయించాలి? ఈ లోకం ఆయన మీద నేరము మోపి నిందలు మోపి హింసించి హేళన చేసి సిలువ వేసి మరణానికి అప్పగించింది కనుక ఈ లోకంతో మనం ఎందుకు సంబంధం కలిగి ఉండాలి? అది పౌలు యొక్క ఉద్దేశం. లోకం చూసి జాగ్రత్త అనేటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యము 2వ భాగం. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడు అతిశయపడతాం? చాలా మంచి బలంగా ఆరోగ్యం ఉన్నప్పుడు అతిశయపడతాం. ఏ బలహీనత లేనప్పుడు అతిశయపడతాం. ఏమండి, ఎటువంటి ఆ చిన్నపాటి శోధన లేకుండా ఉంటే అతిశయపడతాం. కానీ ఇక్కడ ఒక చక్కటి మాట పౌలు చూడండి, ఏమన్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నేను ఎప్పుడైతే బలహీనంగా ఉంటానో ఆ బలహీనతలోని బహు సంతోషంగా గర్విస్తాను. మనం ఎప్పుడైనా అతిశయపడ్డాం బలహీనంగా ఉన్నప్పుడు? ఏమండి, ఎప్పుడైనా గమనించాలి. మనం అతిశయపడాల్సింది ఏమంటే ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, కానీ బలహీనత యందు కూడా సంతోషంగా అతిశయపడాలి పౌలు యొక్క జీవితాన్ని బట్టి. చూద్దామా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం 2వ భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 చదవండి ఒకసారి, క్షమించాలి. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండు చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికం అవ్వాలి. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు పౌలు ఫిలిప్పీ సంఘంతో? నేను మరలా మీతో కలిసి ఉండినప్పుడు నన్ను గూర్చి క్రీస్తు యేసునందున్న మీ అతిశయం ఏమవ్వాలి? అధికం అవ్వాలి. మరి రోజు ప్రభువు పట్ల మనకున్న అతిశయం అధికమవుతుందో తగ్గిపోతుందా గమనించాలి ఉదయకాల సమయంలో. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి మాట అన్నాడు. 18వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక చక్కటి మాట అన్నాడు. చూడండి, త్వరగా జ్ఞాపకం చేయండి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, తర్వాత వినయముండు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ప్రారంభంలో చెప్పిన మాట అదే. పౌలు ఇందాక అన్నాడు కదా, విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నా అన్నాడు. జ్ఞానిని సొలొమోను నాకు మాట్లాడాడు మనిషి యొక్క హృదయాన్ని గురించి, మానవుని యొక్క పరిస్థితిని బట్టి మనకు ఆలోచన మాట ఏమంటాడంట? ఆపత్తు రాకముందు, శ్రమ రాకముందు, లేక ఇబ్బంది రాకముందు, కష్టం రాకముందు మన హృదయం ఏమవుతుందంట? గర్విస్తుంది, అతిశయపడుతుంది. నాకేమి లేదు, నాకు ఎలాంటి సమస్యలు లేవు, నేనంతా నార్మల్, నేనంతా బాగున్నాను, నాకేంటి? అదే మాట, ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడుతుందంట. తీరా ఏదైనా వచ్చిన తర్వాత కానీ తెలియదు, బాధ కదా. అంటే ఎవరికి దేవుడు మనలో ఎవరికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఇవ్వలేదు, కానీ ఒకవేళ ఇవ్వలేదు కదా అని మనం అతిశయిస్తే అది దేవునికి విరోధం. అన్నీ సమముగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండి, ఏమండి, అన్నీ సమముగా ఉన్నప్పుడు అతిశయపడిపోయి, ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీవే దిక్కు అంటే అది దేవుడు ఏమాత్రం కూడా సహించడండి. అది
నా మాట కాదు, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట. మరొక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 42వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. అతిశయాన్ని గురించి ఒక చక్కటి మాట. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 42వ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వారు దేని కొరకు అతిశయపడుతున్నారంటే, చదవండి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. అర్థమైందండి? దేవుని కంటే ఎక్కువగా మనం అతిశయపడితే మన పరిస్థితి ఏమవుతుంది? నిర్మూలమైపోతాం. నా మాటలు కాదండి, బైబిల్ హెచ్చరిస్తున్న మాట. మోయాబు ఏం చేసిందంట? దేవుని కంటే గొప్పవాడిని అతిశయపడిందంట. ఇప్పుడున్న అపవాది కూడా అంతే కదా. ఇప్పుడున్న అపవాది కూడా అంతే. ఒకప్పుడు చెప్పాలి, ఒకప్పుడు దేవునికి ప్రధాన దూతగా ఉండేవాడు. ఏమయ్యాడు? ఆయన కంటే నేనే గొప్ప, ఆయన కంటే నాకే ఉన్నత స్థానం అని చెప్పి అతిశయపడ్డాడు. అందుకే యెషయా అంటున్నాడు, ఓ వేకువ చుక్క నీవేళ నేల పడితివి అంటాడు. నేను అంటాను పిల్లలు, ఒకవేళ మనకు అన్నీ ఉండొచ్చు, జ్ఞానము, తెలివితేటలు, శక్తి సామర్థ్యం, ధనము, బలము, అందం అన్నీ ఉండొచ్చు. కానీ వీటిని బట్టి దేవుని కంటే ఎక్కువగా అతిశయపడితే మాత్రం ఏమండి, మోయాబు వలె మనము కూడా నిర్మూలమైనటువంటి పరిస్థితి ఏర్పడిన విషయాన్ని గమనించాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా మనం అతిశయించకూడదు. మనం చేయాల్సిన అలా ఏంటంటే, ప్రభు శిలువను బట్టి, కృప చూపించినటువంటి దేవుని బట్టి, దేవుని గురించిన జ్ఞానాన్ని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. అయితే మనుషులు దేని విషయం అతిశయపడతారంటే, ఒక మాట చదువుదాం మరొకసారి, క్షమించాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంలో, మనుషులు ప్రభు యొక్క శిలువను బట్టి కానీ, కృప చూపిస్తున్నటువంటి దేవుని బట్టి కానీ, లేక దేవుని గురించి జ్ఞానాన్ని బట్టి మాత్రం అతిశయించకుండా వారు అతిశయించే పరిస్థితి ఒకటి ఉంది. చూడండి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈ మాట చాలా గమనించాలి జాగ్రత్తగా. ఇక్కడ కూర్చొని మనమందరం కూడా, విశ్వాసులు మనందరం కూడా ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. మనం అతిశయించాల్సిన దేనిని బట్టి అంటే, దేవుని బట్టి అతిశయించాలి, ఆయన చూపించిన కృపను బట్టి అతిశయించాలి, ప్రభు మన కొరకు ఆ త్యాగం చేసిన శిలువను బట్టి అతిశయించాలి, దేవునికి వచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట, ఏ విషయాలైతే సిగ్గుపడాలో, ఏ విషయంలో అయితే తల దించుకోవాలో, ఏ విషయంలో అయితే వెనక్కి తగ్గి ఉండాలో, వాటి విషయంలో ఏం చేస్తారంట, అతిశయపడుతూ ఉన్నారు, గర్విస్తున్నారు. ఇక్కడ అదే అంటున్నారు చూడండి, వారు తాము సిగ్గుపడాల్సిన సంగతులను అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే తమ మనస్సు ఉంచుకున్నారు. మరి రోజు మనం ఈ స్థితిలో ఉన్నామేమో ఆలోచించుకోవాలి. నేను అంటాను, బైబిల్ రోమపత్రికలకు మాట ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపడతారు. మనం ఎందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకి? ఒకవేళ సిగ్గుపడాల్సి వచ్చినా సరే, ఆ విషయంలో మనం ఎందుకు అతిశయపడుతున్నాం? వాక్యం అంటుంది కదా, వారు తాము సిగ్గుపడాల్సినటువంటి సంగతులు యందు అతిశయపడుతున్నారు. అంటే మేము చేసేదేదో గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. యువతే కలిసిన ప్రియ దేవుని సంఘం గమనించాలి. నీ అతిశయము దేని యందో నువ్వు సూటిగా గమనించాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతా ఉంది. ఈ భూమి మీద మనకు తెలుసు కదా, దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత అండి? చెప్పాలి 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. తర్వాత 80 ఉన్నా, 90 ఉన్నా, 100 ఉన్నా, ఆ ప్రయాసం అంతా కూడా ఆయాసం దుఃఖమే. అప్పుడు తండ్రి నాయన అన్నా కూడా ఎవడు నీ దగ్గరికి రాడు. యోహానుతో ఒక మాట అంటాడు దేవుడు పేతురుతోటి, ఇప్పుడు నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నావు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతావు, కొండలు ఎక్కుతావు, లోయలు వెళ్ళిపోతావు. కానీ ఒకనొక దినం వస్తుంది, అప్పుడు నిన్ను మోసేవాడు నీకు ఇష్టము లేని స్థలానికి మోసుకెళ్ళిపోతాడు కదా. అని ఎందుకు మాట చెప్తానంటే, బ్రతికుండగానే మనము దేని యందు అతిశయపడాలి. సమయం ఉండగానే అంటాడు కదా పౌలు, అంటాడు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ ఆ మాట నాకు చాలా ఇష్టం. దినములు చెడ్డవి కనుక సమయము పోనే యొక్క సద్వినియోగం చేసుకుంటూ
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని అంటాడు. కారణం ఏంటో తెలుసా? మనకున్న సమయాన్ని అంతా కూడా మనము వ్యర్థమైన విషయాలకి ఖర్చు పెట్టేసి వాటిని అతిశయపడుతున్నాం. అందుకే ఆ మాట. కనుక సమయం ఉన్నప్పుడే, మన శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? ప్రభు మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ఆయన మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడాలి తప్ప సిగ్గుపడాల్సిన విషయంలో మనం ఏమాత్రం కూడా అతిశయపడదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, కొందరు గుర్రములను బట్టి. చదవండి ఒకసారి మాట 9:23 త్వరగా. ఇర్మియా గ్రంథము 9:23 చదివితే ప్రార్థన చేసుకుందాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. జాగ్రత్తగా గమనించాలి. అతిశయించేవాడు లేక గొప్పలు చెప్పేవాడు దేనిని బట్టి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టే అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని బట్టి మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. నిత్యము నేను ఈరోజు ఈ క్షణము సజీవుడిగా ఉన్నానంటే, నా కుటుంబము క్షేమంగా ఉందంటే అది కేవలము దేవుడు చూపిస్తున్న కృప మాత్రమే అని చెప్పి ఆయనను బట్టి అతిశయించాలి. కానీ మరి దేనిని బట్టి ఒకవేళ ఆయనను బట్టి మనం అతిశయిస్తే ఆయన మనం ఏం చేస్తాడు? మనం బట్టి సంతోషిస్తాడు. లేదు మనము లోకాసంబంధ విషయాలు కనుక అతిశయిస్తే మోయాబు మనం ఏం చేయబడతాం? నిర్మూలన. కనుక పిల్లలు గమనించండి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, వీటన్ని తలాంతులను అన్నిటిని కూడా దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుని యందు మాత్రమే అతిశయిస్తూ మన విశ్వాసతను ముందు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచాలి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. ప్రభు, అదిగో నీవు నాకు జ్ఞానం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ధనం ఇచ్చావు, బలం ఇచ్చావు, అందం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం నడుస్తూ సిగ్గుపడే పరిస్థితి వస్తే అక్కడ నేను అతిశయిస్తున్నానేమో. మేము కేవలము నిన్ను బట్టి, నీవు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే అతిశయించాలని వాక్యం చెప్తున్నట్లుగా, పౌలు నిశ్చయించుకున్నట్లుగా మా అతిశయము నీ అందే అనే నిశ్చయత మాకు ఇవ్వండి అని అడుగుదాం ప్రభువుని. ఈరోజు నువ్వు లేని విషయాల కొరకు గొప్పలు చెప్పుకుంటున్నావేమో, కానీ దాని కొరకు అతిశయపడుతున్నావేమో. ఎదుటివాడికి లేదు, నాకున్నది, నేను కలిగి ఉన్న దాంట్లో వారికి ఎటువంటి సంబంధము లేదు, నేనే ఉన్నతం ఇస్తున్నాను అతిశయపడుతున్నావేమో. నీ అతిశయాన్ని, నీ గర్వాన్ని ఆయన ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, గర్విష్ఠులు ఆయన సన్నిధిని నిలువజాలరు, డాంబికులకు ఆయన సన్నిధిలో స్థలము లేదు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ విశ్వాసి సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. ఎంత నిశ్చయత, ఎంత నిశ్చయత. మరి ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? ఎందుకు అతిశయిస్తున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. ఆయనను బట్టి మాత్రమే అతిశయిస్తూ, ఆ అతిశయించే విధానములో మనలను చూసి ఆయన ఆనందించే దిశగా మన యొక్క జీవితాలు ముందు కొనసాగాలి. మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి మొదటి కాల సమయంలో 3వ మాసము 2వ పరిశుద్ధ దినములో నీవు దేని యందు అతిశయిస్తున్నావని మమ్మల్ని సూటిగా మీరు ప్రశ్నించారు. ఆయన మేము లోక సంబంధమైన అనేక వ్యవహారాలు, లోకానుసారమైన అనేక విషయాలలో మాకు మేమే అతిశయిస్తూ, మాకు మేమే గొప్పలు చెప్పుకుంటూ, ఏమాత్రముకు నీ నామమును ఘనత చేయకుండా, గొప్ప చేయకుండా, నీ నామం బట్టి అతిశయపడకుండా,
లోకానుసారమైన ఆలోచనతో మేము అతిశయపడుతున్నామేమో. అందుకే ఈరోజు నన్ను మమ్మలను నీ వాక్యము చేత సూటిగా గద్దించేందుకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా ఉన్నవారు, విశ్వాసులను పిలువబడుతున్నవారు, క్రైస్తవ సమాజములో సంఘములో సభ్యులుగా ఉన్నవారు కేవలము కృప చూపుచున్నవు, నీతి న్యాయం జరిగిస్తున్న నీ యందే అతిశయించాలని నీ వాక్యము సూటిగా మాట్లాడింది. ఆ మాటలు విన్న మేము మా హృదయాల్లోనికి వాటిని ఆహ్వానించి వాటి ప్రకారంగా జీవించగలిగే కృప చూపించి, కేవలము నీవు మాట చేసిన ఆశ్చర్యకారాలను బట్టి నా దేవుడు నా వెనక ఉన్నాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి నిన్ను బట్టి అతిశయించేటువంటి ఆలోచన మాకు దయచేయమని, నీ కృపలో నీ కాపుదలలో మమ్మల్ని బలపరచుమని, విత్తబడిన వాక్యము ప్రతి హృదయాన్ని గాయపరచకుండా ఆలోచించే విధంగా నడిపించమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో నీ మాట వినకపోతిని, అందుకే అన్నింట ఓడిపోతిని. ఆశలతో అవధులు దాటిపోతిని, నిరాశల వలయములో నిలిచిపోతిని. దయచేసి నన్ను దాటిపోకయ్యా, ఒకసారి కరుణించు చాలయా. ఎందుకు నీ మాట వినకపోతిని, అందుకే అన్నింట ఓడిపోతిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ చప్పట్లు కట్టి దేవుని మహిమపరచాలని మనవి. హల్లెలూయా. తేనెకారు పెదవులోనే కోరుకుంటిని, నూనె కంటే నున్ను పని ఎరుగకుంటిని. మతి తప్పి మరణానికి చేరువైతిని, అడుగు జారి పతనానికి పయనమైతిని. అన్యాయస్తులకు ఆస్తి పంచి పెడితిని, కష్టాజితమును పరులకు కట్టబడితిని. శరీరాశ నేత్రాశకు లొంగిపోతిని, క్షణమాత్రము సుఖమునకు పతనమైతిని. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని. నా బోధకుల మాట వినకపోతిని, ఎందుకు నీ మాట వినకపోతిని, అందుకే అన్నింట ఓడి
పొందుకొంటిని, ప్రేమలోని పవిత్రతను పొందుకొంటిని, జ్ఞానమనే ధనముగా మార్చుకొంటిని. ఆహా, నీ సహనము ముందే వ్యసనము నిలువదులే. ఆహా, నీ సహనము ముందే వ్యసనము నిలువదులే. నీ కరుణలో శిలనునైనా కరుగునులే. ఎందుకు నీ మాట వినకపోతిని, అందుకే అన్నింట ఓడిపోతిని. ఆశలతో అవధులు దాటిపోతిని, నిరాశల వలయములు నిలిచిపోతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గము అన్నదేవా, నేనే సత్యము అన్నదేవా, నేనే మార్గము అన్నదేవా, నేనే మార్గము పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, సంఘ పెద్దలు, విశ్వాసులు, ముఖ్యంగా రాబిన్ నిర్మల కుటుంబానికి యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ, మరి పాస్టర్ గారు అంటే సిలువ ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి అదే వాక్యాన్ని పాస్టర్ గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు చెప్తూ చాలా విషయాలు లారెన్స్ గారు చెప్పినట్టుగా ఒక విషయం దావీదు గురించి చెప్పారు, అదేవిధంగా పౌలు గురించి చెప్పారు. దావీదు అంటే దేన్ని బట్టి
యెహోవాని బట్టే నేను అతిశయిస్తాను అంటూ దీనులు ఇది విని దాని యందు సంతోషించాలన్నారు. చూడండి చక్కగా తను ఏంటట దేవుని యందే అతిశయిస్తున్నాడు. ఆ విషయం ఇతరులకు తెలియాలి, దీనులకు తెలియాలి, పలానా అతను ఈ విధంగా ఉన్నారు కాబట్టి అని వాళ్ళు సంతోషించాలంటే, అంటే ఇండైరెక్ట్గా మనం సువార్త ఇతరులకు చెప్పాలి. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన సిలువ మరణం అనేది ఇతరులకు చెప్పాలి. ఈ 40 దినాలు కూడా మనం వస్తున్నామంటే అందరూ చూస్తూ ఉంటారు. అదేవిధంగా అపోజిట్ పౌలు, మరి పౌలు విషయం అయితే మనకు అందరికీ తెలుసు. క్లియర్గా ఒక మాట చెప్తాడు, లోకానికి నాకు మధ్య సిలువ వేసుకున్నా. నిజంగా చూడు ఎంత అంటే లోకం నాకు అనవసరం అంటాడు అతను. లోకం ఏమైపోయినా అక్కర్లేదు, నేను కేవలం అతిశయపడేది లోకం గురించే. తను ఎందుకు లోకం గురించి అతిశయపడద్దు అంటాడు? లోకం యేసుప్రభుని సిలువ వేసింది, లోకం యేసుప్రభుని సిలువ వేసింది కాబట్టి ఆ లోకం గురించి మనం ఎందుకు గర్వపడాలి, లోకం గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? నిజంగా ఎంత చూడండి, ఈరోజు ఈ ఆదివారం ఎంత ఆలోచన మనం చేయాలి. నిజమే కదా, మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఏంటి? ఈ 40 దినాలు ప్రార్థన పెడుతూ వస్తూ ఉన్నాం. మరి అట్టి రీతిగా మనం ఇతరులకు కూడా చెప్పాలి. సిలువకి అంత విలువ ఉంది, సిలువ అంత విజయం చేకూరుస్తుందని ఇతరులకు ఎప్పుడైతే నువ్వు నేను చెప్పగలుగుతామో అప్పుడే ఈ సిలువ శ్రమకాల ధ్యానాలకి ఒక సార్థకత ఉంటుంది. గమనించండి. మరి ఈరోజు సాయంత్రం సిలువ ధ్యానాలు ఉండదు, మరి ఎందుకంటే మరలా ఆదివారం కాబట్టి ఉండదు. మరలా రేపు సోమవారం నుంచి శనివారం వరకు మరలా వారం రోజులు ఉంటాయి, 6:30 గంటలకి ఉంటుంది కాబట్టి అది గమనించాలి. రేపు అంశం మీకు ఆల్రెడీ మరి ఇచ్చాము, తెరువబడిన కళ్ళు. తెరువబడిన కళ్ళు అనే అంశం ఉంటుంది. మరి ఇప్పటి నుంచే కొంచెం చదివితే రేపు పాస్టర్ గారు చెప్పినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్పందన కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. స్పందన కూడా దానికి 2 ఇచ్చారు, సంఖ్యాకాండము, అపోస్తుల కార్యాలు ఇచ్చారు. మరి స్పందన సంఖ్యాకాండం 22:31 నుంచి 35, అదేవిధంగా అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. ఇప్పుడే ఎందుకు చెప్పామంటే ఎక్కువగా ప్రిపేర్ అవుదాం, వీలైతే చిన్న నోట్స్ కూడా రాసుకుందాం. అంటే అలా రాస్తే మనకు కూడా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. రేపు స్పందనలో ఒక కాన్సెప్ట్ ఉండాలి, నేను ఎలాగైనా సరే రేపు స్పందనలో పాల్గొంటాను, నేను చెప్తాను అనే ఆలోచనకి మనందరం కూడా మరి పార్టిసిపేట్ చేయాలని ఈరోజే మీ యొక్క స్పందన కూడా చెప్పాను. మరి దాన్ని చదవాలని కోరుతూ, మరి నిన్నటి దినాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం. గ్రామ పెద్దలు మరి సుమారు 2 తప్ప మనం పిలిచే వాళ్ళకే తక్కువ పిలిచాము, 8 మంది పిలిచాము, 5 వచ్చారు, 1 మ్యారేజ్ దాంట్లో ఉన్నారు. మరి సంతోషం ఏంటంటే వచ్చే వాళ్ళందరూ కూడా వాక్యం విన్నారు, అది మెయిన్ మనకు కావాల్సింది. రావడమే కాదు, కొంతమంది గ్రీటింగ్ చెప్పి వెళ్ళిపోతారు, నాకు పని ఉంది వెళ్ళిపోతారని. అలా కాదు, వచ్చే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి చివరి వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వాక్యం తెలుసండి, వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళంతా మనం తేలిగ్గా తీసేయడానికి లేదు, వాళ్ళకు కూడా బైబిల్ నాలెడ్జ్ చాలా ఉంది. ఉదాహరణకు చిన్న పాయింట్, నిన్న దైవ మేడం వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మరి పార్వతి చాలామంది తెలిసే ఉంటుంది, ఎంఏఓ గారి భార్య పార్వతి. తను మేడంతో అంటూ ఉందట, తనకు అన్నీ తెలుసు. నయాబ్ గురించి చెప్తే తను బోయస్ గురించి కూడా అడిగింది ప్రశ్న. బోయస్ గురించి తను చూడండి ఎంత ప్రశ్న, ఆ వంశావళన్నీ తను చెప్పేస్తుందట. ప్రకటన గ్రంథం నేను చదివాను, అన్నీ చదివాను అంటే వాళ్ళకు ఉంది. కానీ మరి ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు బయటికి రాలేకపోతున్నారు. తను చాలా చెప్తూ తను అన్నదట, నేను ఒకప్పుడు డిస్టర్బెన్స్గా ఉండేదాన్ని. అప్పుడు ఒక పాతపట్ల ఒక డిఏ గారు ఉండేవాళ్ళు, ఆయన బస్ నేను నా పేరు తెలియదు, నేను అనుకుంటున్నాను స్వామినాథన్ గారు నేను అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను. మరి ఆయన నాకు చాలా చెప్పారు, నన్ను బలపరిచారు. ఈ స్థితిలో ఉన్నానంటే నిజంగా ఆయన తాలూకా నాకు బలపరిచే వాక్యాలండి, అవన్నీ చెప్పారు వంశవాళ్ళు. మరి చూడండి, అదేవిధంగా వచ్చేవాళ్ళు మరి కరుణ మల్లేశ్వర భార్య, తను కూడా చక్కగా. అదేవిధంగా యామిని మధు గారి భార్య, వీళ్ళిద్దరూ పాలకొండ RCM స్టూడెంట్స్, కరుణ అండ్ యామిని అని. వాళ్ళిద్దరు పాలకొండ క్రిస్టియన్ స్కూల్లో చదివారు, వాళ్ళకు కూడా బైబిల్ ఉంది. అదేవిధంగా మరి సర్పంచ్ గారి గురించి చెప్పక్కర్లేదు, తను ఎప్పుడు. అదేవిధంగా ఎంపీటీసీ ఉషా, అంటే వీళ్ళందరికీ కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారంటే మనం పిలవడమే కాకుండా దీనిపై ఉన్నటువంటి నమ్మకం కూడా ఉంది, అది గుర్తించండి. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మల్లేశ్వర మాస్టర్ గారు ఒక విషయం చెప్పన్నారు, మరి వారి కోడలు ఉంది డాక్టర్ అనిత.
మరి డాక్టర్ అనిత తన 4th మంత్ అట ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి పాస్టర్ గారు చేస్తారు. మన అనుదిన ప్రార్థనలో కూడా తన గురించి ప్రార్థన చేద్దాం. తను వచ్చిన తర్వాత ఒక ప్రేయర్ కూడా పెడతానన్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాం. చివరగా నిన్న క్విజ్ గురించి ఒక మాట. మనం ఆ యొక్క మార్నింగే పంపించాం, 7 గంటలకు ఇచ్చాం. స్త్రీలకు మాత్రమే రాయమన్నాం 12 గంటల లోపల. మరి అక్కడ 7 పంపించారు. 7 ఆ క్విజ్కి ఆన్సర్ చేశారు. చాలా ఫాస్ట్గా కొంతమంది చేశారు. మరి 7 ఎవరెవరంటే నిర్మల గారు, సౌజన్య గారు, సువర్ణ గారు, లలితక్క, మేనక్క, పాశ్రమ్ గారు, పాలకొండ నుంచి ప్రసన్న బెహరా కూడా పంపించారు. 7 పంపించారు. మరి 7లో అక్కడ విచిత్రం ఏంటంటే 7లో మనకి నిన్న అనౌన్స్ చేశాము 3rd, 2nd, 1st. ఈ ముగ్గురు కూడా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ వేసుకున్నాము. 15/15 వచ్చాయి ముగ్గురికి కూడా. అయితే 1st, 2nd ఎలా తప్పిందంటే టైం బాగుంది అక్కడ. మరి నిర్మల ఫస్ట్ 10 minutes 15 minutesలో ఇచ్చేసింది. అక్కడ తర్వాత సౌజన్య గారు ఇచ్చారు. తర్వాత సౌజన్య గారు 10:09 నిమిషాలకు పంపించారు. తర్వాత అలా చూస్తే పాశ్రమ గారు 10:39 పంపించారు. ఈ తేడాల వల్ల అయింది. మిగతా వాళ్ళు కూడా అటెంప్ట్ చేశారు బాగానే. మిగతా వాళ్ళు కూడా మరి సువర్ణ గారు, లలితక్క, మేనక్క, మరి వీళ్ళు కూడా మరి వాళ్ళకి తగినట్టుగా ఏదో ఒక ట్రెండ్ వచ్చాయి. అయితే ఇక్కడ కీ చెప్తూ ఉన్నాను. మొదటి దానికి ఆన్సర్ ఏంటంటే 1వ సమూయేలులో ఉంది. చాలా మంది రాశారు 1వ సమూయేలు 17:58. రెండవది కూడా 2వ కొరింథీయులు 1:3. లాస్ట్ది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అదేంటంటే ఇర్మియాలో ఉంటుంది. ఇర్మియా 42:3 అది ఉంటుంది. అది కొంచెం లేట్ అయింది చాలా మందికి ఆ క్వశ్చనే. కాబట్టి చాలా సంతోషం ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సతీష్ అదే అంటున్నారు. మేము వెళ్ళాం, తిరిగాం పాస్టర్ గారు, మేము అందరూ పంచడం. ఉదయం నుంచి అలాగే లలితక్క అందరూ కూడా, మేనక్క మేము వెళ్ళేటప్పటికి ఏదో చదువుతూనే ఉంది. అంటే వీళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకొనే చదువుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇలాంటివి ఎందుకంటే బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి. ఏదైనా మీలా ఎవరైనా సరే ఇలాంటి యాక్టివిటీ చేస్తే చాలా బాగుంటుందని కోరుతూ, మరలా ఈరోజు సాయంత్రం లేదని మనం ఏం చేయాలి? రేపటి గురించి ప్రిపేర్ అవ్వాలి. ఆ సమయం రేపు మరలా ఒకటోది ఆన్సర్ చెప్పాను. ఎవరంటే సైన్యాధిపతి అబ్నేరు, యవ్వనుడు దావీదు. ఫస్ట్ 2వ కొరింథీయులు అది ఒకటోది. 2వ కొరింథీయులు అది. 2వ కొరింథీయులు పౌలు మాట్లాడతాడు. పౌలు చెప్తాడు ఆదరణ, కనికరం చెప్పి తెలుస్తుంది అని ఎవరన్నారంటే పౌలు. 3వ చెప్పాను కదా, ఇర్మియా 42:3 ఉంటుంది. నీ దేవుడిని యెహోవా ఏం చేయాలో, ఏ మార్గం ఇవ్వాలో. మరి చాలా సంతోషం. రాసిన అందరికి కూడా మరి వందనాలు చెల్లిస్తూ ఇలాంటి భవిష్యత్తులో చేయాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరం లీస్టులు పెడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నిర్వహణ ప్రార్థన, ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు ప్రకటించిన రీతిగా ఈ దినం శ్రమకాల ధ్యాన కూటం ఉండదు. రేపటి మరి దినం కొరకు 5వ దినం సిద్ధపాటు కలిగి ఇవ్వబడిన వాక్య భాగాలు చదివి సిద్ధపాటు కలిగి ఆ యొక్క ఆరాధనలో పాలిభాగస్తులు అవుతాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మా ప్రియ పరలోకపు తండ్రి, నివున్నతమైన శ్రేష్టమైన నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఏ యోగ్యత అర్హత లేని మమ్ములను అనుదినము నీ రెక్కల చాటున దాచిపెట్టి నీ మార్గములో మమ్ము నడిపిస్తూ త్రోవ తప్పిపోకుండా, మా అడుగుడు జారకుండా, మా పాదములు తోట లేకుండా నడిపిస్తున్న దేవా మీకు వందనాలు నాయన. ఇదిగో దినము నీ వాక్యము చేత సూటిగా మాతో మీరు మాట్లాడారు. పౌలుకున్నటువంటి నిశ్చయత, దావీదుకున్నటువంటి నిశ్చయత, కొరాహు కుమారుకున్నటువంటి నిశ్చయత నేటి విశ్వాసులుగా మాలో అది కలగడానికి నీ కృప చూపించడం ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. మేము అతిశయించేది కేవలము ఆత్మ సంబంధమైన విషయమే ఉండాలని, ఆధ్యాత్మికంగా దానిని మేము నెమరు వేసుకోవాలని నీ వాక్యం మమ్మల్ని సూటిగా హెచ్చరించింది. లోక సంబంధ విషయాలలో ఏటిలో కూడా మేము అతిశయించకుండా కేవలము నీవు మా పట్ల చూపిస్తున్న కృప బట్టి, మా ఎడల జరిగిస్తున్నటువంటి నీతి న్యాయాలను బట్టి, మాకు ఇస్తున్నటువంటి ఆరోగ్యమును నెమ్మదిని బట్టి అతిశయించాలని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మాకున్న ధనము, బలము, అందము ఇవేవి కూడా నాయన శాశ్వతము కాదని,
వ్యర్థమైపోతాయని తెలిసి ఏ శరీరం కూడా నీ ఎదుట అతిశయింపకుండానట్లు ప్రతి మనిషికి ఒక సరిహద్దును మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. అట్టి స్థితిలోనే ఆ పరిస్థితుల్లోనే మేము నడిచి నీతో సహవాసం కలిగి నీవు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యములో ఆ స్థానము సంపాదించుకునే దిశగా అడుగులు వేయడానికి, దాని విషయమై మేము అతిశయించగలగడానికి కృప చూపించమని, విత్తబడిన వాక్యము వింటున్న బిడ్డలందరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని, తిరిగి నాయన రేపటి దినము నుండి ప్రారంభించబోతున్న శమకాల ధ్యాన కూటల్లో మీ ఆత్మ నడిపి మాతో ప్రార్థన చేస్తూ, మరి సమయంలో మా ప్రియులు మల్లేశ్వర మాస్టర్ గారు, కరుణ గారు, వారి ప్రేమించిన కుమారుని బట్టి నీకు వందనాలు నాయన. వారి యవన కాలమును జ్ఞాపకం చేసుకొని నాయన ఇది ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన అవసరత కోరారు నాయన. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. అది వారు ఆశిస్తున్నట్లుగా వారికి ఇక్కడికి వచ్చినప్పుడు, స్వగృహానికి వచ్చినప్పుడు నీ సన్నిధి ద్వారా వారు స్తుతించాలని నేను ఘనభజన ఆశిస్తూ ఉండగా వారి సంకల్పాన్ని, వారి ఆశను నెరవేర్చే దిశగా ఆ కుటుంబాన్ని బలపరచమని, భద్రపరచమని మరొకసారి సంఘం అంతటి కూడా మీ చేతికి అప్పగిస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అసలు దీవించి ఆశీర్వదించి పంపించండి. రాని బిడ్డలకు మరొక తరుణం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మమ్మల్ని శోధన తెక్కాదర్శనం తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును, ఆయన సన్నిధిని కాపుదలయు చేరవచ్చిన మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, సకల పరిశుద్ధులకును, సంఘము ద్వారా ప్రార్థన అవసరతలు కోరిన వారికి, తిరిగి రేపటి నుండి ప్రారంభమవుతున్న శమకాల ధ్యాన కూటాలకును సదాకాలము తోడేండి నడిపించును గాక, ఆమేన్.